జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము క్రీస్తులో మనకున్న కృప. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి. మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఎగ్జామ్స్ నడుస్తున్న బిడ్డల కొరకు ప్రార్థించండి. ఇంకా ఫీజులు కట్టలేని వారు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఆ ఫీజులు విషయంలో దేవుడు సాయం చేయాలని మీరు అందరూ భారం కలిగి ప్రార్థించండి. అలాగే మరి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫీజులు స్కాలర్షిప్లు పడేలాగా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఇలా చూస్తాం. నా కుమారుడా, క్రీస్తునందు కృపణ చేత బలము చేత కృపణ చేత బలవంతము కమ్ము. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఈ పత్రిక అపోస్తులైన పౌలు గారు రాసిందని మీ అందరికీ తెలుసు. ఇది తన ఆత్మీయ సహోదరుడు, అంటే ఆత్మీయంగా ఉన్న తిమోతికి సహోదరుడికి చెప్తున్నాడు. అంటే ఆత్మీయంగా సొంత సహోదరుడు గారు, ఆత్మీయ బిడ్డ మాట తనకి హెచ్చరిస్తూ చెప్తున్నాడు మాట. కృపచేత ఆయన నందు అని అన్ని తిమోతికి చెప్తున్నాడు. ఇది బైబిల్లో ఉన్న తిమోతికేనా, వింటున్న నీకు నాకు కూడా చెప్తున్నారండి మాట. హల్లెలూయా. ఏంటంటే మనం సేవా పరిచర్య అన్నది చాలా కొన్ని ఇబ్బందులు అవుతాయి. కుటుంబ ఇబ్బందులు, ఒత్తిడి, మరి సేవా పరిచర్య అనేది కరువు కగ్గం ఉంటుంది. మరి చాలా బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి. అనుభవాలన్నీ కూడా మన పౌలు గారికి అనుభవం ఉందండి. కాబట్టి ఈ అనుభవ రూపంగా ఏం చెప్తున్నారంటే, అయినా నీవు వీటి ఆటల మీద ఎదురవుతాయి, కానీ నువ్వు శాశ్వతులుగా పోరాడకు. క్రీస్తు కృపలో వర్ధిల్లు. కృప మీద ఆధారపడు. నువ్వు ఇవన్నీ ఎదురవుతాయి, కానీ అటు ఇటు తిరక్కు. ఆయన వైపు చూడు. ఇవన్నీ ఎదురవుతే కానీ నీ పరిచర్య అక్కడే ఆపేకు. నీ ఆత్మీయ జీవితం అక్కడే ఆగిపోకు. ఎదురవుతూనే ఉంటే పోరాడుతూ ముందుకు సాగిపో తిమోతి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. హల్లెలూయా. మనకి అంతే కదండి. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురవుతుంటాయి, కానీ పోరాటానికి మనం అవకాశం ఇచ్చామంటే అది మనల్ని పోరాడుతుంది. కానీ పోరాటంలో విజయానికి మనం అవకాశం ఇచ్చామంటే విజయం ఎవరిదండి? యేసయ్యదే. ఆయన కృపను బట్టి మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. కృప మీద ఆధారపడమని చెప్తూ ఉన్నారండి. కృప అంటే దేవుడు మనకి ఇచ్చిన వరమేండి. అంటే ఆయన దివ్యమైన శక్తి మీద ఆధారపడాలండి. మనదేమీ లేదండి, నా దేవుడు చూసుకుంటాలే. ఇది అనుమతించిన వాడు, తప్పించేవాడు ఆయనే. ఆయన వైపే. బహుశా మనం ఎలా చూసుకోవాలంటే, నీకు ఎలాంటి శ్రమ వచ్చినా నెమ్మదిగా ఉండాలి. ఎలాగంటే పేతురు గారు చెరసాలలో పెట్టారు, తెల్లారితే మరి తల నరికేస్తారు. అలాంటి శిక్షలో మరి బంధించేశారు, కానీ ప్రశాంతంగా పడుకున్నాడంట. కానీ ఏమైందండి? దేవదూతకు దేవుడు పని చెప్పాడు. జైల్లోంచి తీసుకొచ్చి ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో ఆ ఇంటి ముందు నిలబెట్టాడండి దేవదూత. హల్లెలూయా. అంత ప్రశాంతంగా ఉండాలి మనం. చెప్పడానికి నాకు బాగానే ఉంది, వినడానికి మీకే బాగుంది. ఎదురైనప్పుడే ఈ మాటలను ఎవరేసుకోవాలి. చెప్పేదాన్ని నేను కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే ఈ వాక్యం పట్టి ఆయన కృపలో నేను శక్తిని పొందుకోవాలి, ధైర్యం పొందుకోవాలండి. హల్లెలూయా. వినడం, చదవడం అది కాదండి. ఈ విని చదివిని ఇవన్నీ ఉంటాయి కదా మన హృదయంలో, సమయానికి బయటికి తీసుకురావాలి. అప్పుడు మనం దాన్ని ఎదిరించే వారం అవుతాం. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా సరే మనం పోరాడి ఎదిరించినప్పుడు
ఆయన సన్నిధి మనకి అర్హత లేకపోయినా సరే ఆయన సన్నిధి మనకి తోడై ఉంటుందండి. సన్నిధిలో ప్రేమ, కృప మనకి తోడై ఉంటుందండి. అనేక మార్లు పడిపోతూ ఉంటాం, కానీ ప్రేమతో ఆయన కృప చూపిస్తూ మనం నిలబెడతాడండి. హల్లెలూయా. ఇంకా బలహీనమైనప్పుడు కూడా బలం ఇచ్చేదే కృప అండి. కొన్ని పరిస్థితులను బట్టి మనకి ఎక్కువ బలహీనలు అయిపోయినప్పుడు, మనం పోరాటం జయించలేని పరిస్థితిలో, కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో కూడా బలహీన పరిస్థితిలో ఒక పోరాటం ఉంటుంది నీకు. నా తప్పుల వల్లే, నేను చేసే పొరపాట్ల వల్లే అన్న ఆలోచన, సందేశం ఉంటుంది. కానీ ఇలాంటివి ఉన్నప్పుడు నా పొరపాటైనా, నా తప్పులైనా సరే, నా భౌతికమైన తల్లిదండ్రులు క్షమిస్తున్నారు, అలాంటి నా పరలోక తండ్రి చెంతకి చేరిపోవాలి. ఆయన నన్ను క్షమిస్తాడు. ఆయన కృపను పెట్టి, ఆయన ప్రేమ, అత్యున్నత ప్రేమను పెట్టి నేను క్షమాపణ పొందుకుంటాను. హృదయపూర్వకంగా ఆయన చెంతకి చేరిపోయి నా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటాను. ఆయన కృపతో నేను ముందుకు సాగుతాను అని ఇలాంటి మనం కలిగి ఉండాలి తప్ప, నా వల్లే జరిగింది, నా యేసయ్యకి నా అవమానం వచ్చింది, ఇంక నేను ఆయన అంత చేరలేను, నేను విజయం పొందుకోలేను అన్న ఆలోచన, నెగిటివ్ మాట మనం మన హృదయంలోంచి తొలగించుకోలేండి. హల్లెలూయా. తొలగించుకుంటారు కదా. ఈ దినం వాక్యం ఏం చెప్తుందండి? నీ బలములో కాదు, క్రీస్తులో ఉన్న బలములో కృప పొందు అని చెప్తున్నారండి. మొదటిగా మనం క్రీస్తు ద్వారాగా ఆయన కృప మన మీద ఉన్నదని తెలుసుకున్నప్పుడు, ఇలా తెలుసుకుంటామో మనం సమస్య ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది, హృదయంలో నెమ్మది, సంతోషం కూడా ఉంటుంది. మళ్ళీ చూస్తే రెండోది, చేయబడిన పనిలో ప్రతి విషయంలో కూడా ధైర్యంగా చేయాలి, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఇక్కడ దేవుడు కృప ఆయన శక్తి వల్లనే జరుగుతుందని గ్రహింపు కలిగి ఉండాలి. పరిస్థితులు చుట్టూ కఠినంగా మారినప్పటికీ కూడా మనల్ని ఆయన బలమైన కృపే మనల్ని ఆ పరిస్థితుల మధ్యలోంచి నడిపిస్తుందండి. హల్లెలూయా. పౌలు గారు తీమోతికి చెప్పిన మాటలు చాలా సింపుల్గానే ఉన్నాయండి, కానీ దాంట్లో శక్తిగంట మాటలేండి. అంటే శక్తిని మించిన మాటలయ్యి, వినడానికి, చదవడానికి సింపుల్ షార్ట్ కొట్టే. ఆ షార్ట్ కొట్టు వివరించుకుంటూ వెళ్ళిపోతే చాలా శక్తితో కూడిన మాటలండి ఇక్కడ. హల్లెలూయా. నీవు నేను కూడా దేవుడి కృప మీదే ఆధారపడాలి. దేవుడి కృప మీద ఆధారపడుతున్నారా? మనుషుల మీద ఆధారపడుతున్నారా? వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నావా? లేదు, దేవుడి మీదే నువ్వు ఆధారపడితే సహాయం ఆయనే నీకు తీసుకొస్తాడు ఏదో రూపంగా. ఈ రోజుల్లో మనుషులు చాలామంది నేటికి ఎలాగున్నారంటే, విశ్వాసంలో ఉన్నారు, సేవకుల్లో కూడా ఉన్నారు. వెలుపు అన్నది మనుషుల వల్ల, లేదా జ్ఞానం అన్నది వారి శిక్షణ వల్ల వస్తుందని అనుకుంటూ మెసులుకుంటూ ఉన్నారు కొంతమంది. అని ఏమీ కాదండి. మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన బుద్ధి కాదు, ఏమి కాదు. కేవలం దేవుడి కృప వలనే మనకి విజయం వస్తుందండి. నేటి సేవకులు, పెద్ద పెద్ద సేవకులు ఒకప్పుడు ఆ కృపని, చిన్న కృప, విశ్వాసంతో కృపని అత్యుత్తంగా పొందుకొని ఈరోజు కింద సేవకులు ఆకాశం అంటున్నట్టుగా వెళ్ళిపోయి భూమి మీద కింద ఉన్న మనుషులు కనబడతలేదు. దేవుని కూడా పక్కన పెట్టేశారు. మనుషుల్ని, వారి సేవ బతిపోయింది. బతితో కూడిన మాటలు పోయినాయి, డమ్మం మాటలు కలిగి ఉంటున్నారు. ఏంటంటే వాళ్ళ జ్ఞానం, నా జ్ఞానం అనుకుంటున్నారు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య ఇచ్చింది కదా, దేవుడి కృప వల్ల కదా నువ్వు నేను ఇంకా శ్వాస పీల్చుకుంటున్నాం. మనం ఆయన కృప వల్ల కాకుండా మనం ఏది చేయలేమండి. ఆయన మనకు ఉచితమైన కృపతో మనల్ని బ్రతికినిస్తున్నాడండి. చూడండి, హాస్పిటల్కి చిన్న జ్వరం వస్తే వెళ్తే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో తెలుసు కదా మనకు. దాన్ని పెట్టి దేవుడిని అధికంగా స్తుతిస్తూ ఆయనలో సాగిపోవాలి కదా మనం. ఏ మనుషుడు చేయడండి, ఏ మనుషుడు మీద ఆధారపడకండి. ఈ మాటలు వింటుంది ప్రియ సహోదరుడా, సహోదరాల. దేవుడు ఆయన కృపను పెట్టి ఆయన నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలడు. ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే, ఆయనే నీ బలం అనుకుంటే ఆయన నిన్ను స్వస్థపరచగలడు. నీ బలహీన సమయంలో బలపరచగలడు ఆయన. నీ దీన స్థితిలో ఆదుకునేవాడు ఆయన. నీ పాపము స్థితిలో క్షమించేవాడు ఆయన. ఆయన నిన్ను కుంగిని వేళ ఆదరించేవాడు ఆయన. అన్నీ ఆయనేనండి. హల్లెలూయా.
నీవు ఆయన కృపలో ఇంకా దినదినము వర్ధిల్లుతూ ఉంటావు. ఇక్కడ ఒక మాట అంటున్నారండి, ఏమంటున్నారంటే ఆయన ఉన్నతమైన కృప అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు నీలోనే ఉన్నాడు, నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన నాలో ఉన్నాడు, నా దేవుడే నడిపిస్తాడు అని నువ్వు సాగిపోవాలి తప్ప నువ్వు ఏ సమస్య వైపు చూడకూడదు, ఆగిపోకూడదు. వెనకున్నవి మరిచి ముందున్నది ముందుకు సాగిపోవాలి. ఏ మనుషులకి కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వకు. ఈ సత్యం నుంచి నువ్వు తొలగిపోయేలాగా అవకాశాలు ఇవ్వకు. క్రీస్తుకి ఒక్కడికే నువ్వు అవకాశాన్ని ఇవ్వి. ఎందుకంటే నువ్వు ఆయన సృష్టించి బిడ్డవు కాబట్టి క్రీస్తులో నువ్వు జీవిస్తే ఆయన నీతో ఉండి నడిపిస్తాడు. నువ్వు అలా ఉన్నావో లేదో నీకు నీవే పరీక్షించుకో. పక్కవాడిని భూతార్థం పెట్టి నెతికికంట నీ హృదయంను అద్దం ముందు ఉండి పరీక్షించుకొని సరిచేసుకొని ఆయనలో వర్ధిల్లు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.